హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. ఇది మొన్న సండే మార్నింగ్ అండి వ్లాగు. సండే రోజు దాదాపు సండే ఏం చేస్తా అంటే ఇట్లా చెట్ల పనులు పెట్టుకుంటానండి. ఈ కిందటి ఇదివరకు ఒక వీడియోలు కూడా అలాగే చెప్పా కదా. అప్పుడేమో ఈసారి అంతా ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ అన్నీ చూసుకుంటున్నాను. ఏదన్నా ఎండిపోయిన ఆకులని తీసేసి వాటిని చక్కగా తుడిచి ఒక్కొక్క ఆకుని పట్టుకొని వాటరింగ్ చేస్తానండి. పాపం వాటికి ఏంటంటే కాస్త ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది కదా అనేసి అలా చేస్తా. కనీసానికి ఒక 2 కుండీలు చేసినా మంచిదే, కానీ సండే రోజు మాత్రం అట్లా దాన్ని డీప్ క్లీన్ లాగా చేసేసి చక్కగా వాటర్ తోటి మంచిగా క్లీన్ చేసి పెట్టుకుంటాను. అలాగే ఇంకా వేరే దాంట్లో నుంచి కూడా క్లీన్ చేశాను, కానీ ఇది ఒకటే చూపిస్తున్నాను మీకు. ఇంకా ప్రతిసారి చెట్లు ఇవే చూపించడం లాగా అవుతుందనేసి చూసారా, అంత చెత్త వచ్చింది హాల్లో. వాటికి హాల్లో ఉన్న మొక్కలకి అంత చెత్త వచ్చేసింది అన్నట్టు. అంటే ఆకులు మనం నేనేం చేస్తా అంటే ఒక వారానికి ఒక 2 days అట్లా బయట పెట్టి కొన్ని చెట్లు మళ్ళీ లోపల పెడతా, మళ్ళీ కొన్ని లోపల పెట్టి మళ్ళీ మిగతా బయట పెడతా, అలా మారుస్తూ ఉంటా. అయినప్పటికీ కొంచెం ఇంట్లో కొన్ని అట్లా ఎండిపోయినట్టు అవ్వడం అది సహజం కదా. అందుకనే ఇలా ఖాళీ ఉన్న రోజుల్లో ఒక 2-3 కుండీలన్నా ఇంకా నా టైంని బట్టి నా ఓపికను బట్టి అలా క్లీన్ చేసేసి పెట్టుకుంటానండి. వాటిని కూడా మనము ఎప్పటికీ తరచి చూసుకుంటూ ఉండాలండి. అలాగే ఇది తర్వాత ఇంకొక వీడియోనండి. ఇదేంటంటే ఆ రోజు ఏం కూరలు చేయబుద్ది కాక సరే చింతపండు పులిహోర చేయక చాలా చేద్దామని ముందు ఒక దాదాపు గంటన్నర ముందే చింతపండు అంతా నానబెట్టాను. కొంచెం ఎక్కువసేపు నానితేందంటే మనకు గుజ్జు తొందరగా వచ్చేస్తుంది కదా. అలా అంతా పిసికేసి చిల్లుల గిన్నెతోటి మొత్తం వడగట్టేసుకున్నాను. ఏం లేదు, చింతపండులో కొంచెము నార పొట్టు అట్లా ఉంటుంది కదా, అవన్నీ మనకు పోతుంది. మామూలుగా అయితే ఇట్లా చేతితో పీసేసి ఆ లోపల గుజ్జునైనా ఉడకబెట్టుకోవచ్చు, కానీ కొంచెము ఆ తొక్కలు తగులుతూ ఉంటాయి అన్నట్టు. మనకు అవి రాకుండా ఉండాలంటే మనము జాలి గిన్నెలో వేసుకొని చేస్తే మంచిగా నీట్గా ఫ్రెష్గా ఉంటుంది అన్నట్టు పులుసు. ఏమి తడకలు గిడకలు లేకుండా అలా మొత్తము తీసుకున్న గుజ్జునంతా ఉడకబెట్టుకుంటున్నాను. దీంట్లో నేను ఉప్పును సరిపడా ఉప్పు అంటే కొంచెం ఒకవేళ పులుసు ఏదన్నా మిగిలినా కూడా ఒక గాజు బాక్స్లో వేసుకొని గాజు బాటిల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా మళ్ళీ ఎప్పుడైనా పనికి వస్తుంది కదా అనేసి ఉప్పు మట్టుకు సరిపడనే వేస్తానండి, ఖరాబు కాకుండా ఉంటుంది కదా. అలాగే పసుపు కూడా వేస్తున్నాను. పసుపు మళ్ళీ కొంచెం పోపులో కూడా వేస్తానంటు మళ్ళీ అన్నంలో కలిపినప్పుడు. అందుకనే కొంచెం ఈ పులుసుకు సరిపడా పసుపు వేసాను. చక్కగా దీన్ని దగ్గరికి వచ్చేదాకా ఉడకనియాలండి. మనకు తెలిసిపోతుంది పైనంతా ఇట్లా. ఒక స్పూన్ అంత నూనె వేసాను, అది మిస్ అయింది. చక్కగా పైనకి ఇట్లా మనకు తెలిసిపోతుంది ఉడికిందా లేదా అనేది. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే కొంచెం మంట చిన్నగా పెట్టుకొని కలుపుతూ ఉండాలి. అలాగే ఇంకో కుక్కర్లో రైస్ పెట్టాను. నేను చింతపండు పులిహోరలోకి కొంచెం ఆవు పిండి వేద్దామని ఆవాలు మిక్సీ పడుతున్నాను. ఒకసారి ఒక తిప్పుడు తిప్పిన తర్వాత కొంచెం వాటర్ వేసి తిప్పుతేనే ఈ ఆవపిండి ఘాట్ అనేది మనకు రైస్కు పడుతుందండి. ఉట్టిగా పౌడర్ చేస్తే డ్రై పౌడర్ చేసేస్తే మనకు అంత ఆవా ఫ్లేవర్ రాదండి. ఇలా కొంచెము వాటర్ వేసి కనుక మనం తిప్పితే ఆవఘాట్ అంతా మనకు రైస్కి ఇట్లా పట్టేస్తుందండి, తెలిసిపోతుంది. మీరు ఒక్కసారి ఎవరన్నా ఇట్లా ట్రై చేసి చూడండి. డైరెక్ట్ ఆవు పిండి వేసిన దానికున్న కొంచెం వాటర్లో తిప్పిన దానికి చాలా ఘాటు అనేది డిఫరెన్స్ ఉంటుంది. అది రైస్లో పులుసును ఆవు పిండి కలిపేశాను. ఇప్పుడు ఇంకా పులిహోరలకి పోపు పెట్టుకుందాము. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మనము పోపుకి నూనె కావాల్సినంత వేసుకొని ముందుగా పల్లీలు కొంచెం టైం పడుతుంది కదా వేగటానికి, పల్లీలు వేసేసుకొని అవి కొంచెం వేగే టైంలో శనగపప్పు, మినప్పప్పు, అలా ఇంకా పోపులో మనము పులిహోర పోపులో కొంచెం పల్లీలు పప్పులు ఎక్కువ వేస్తేనే బాగుంటుంది కదా. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంకా అంతే ఇంగువనండి, ఎండుమిర్చి. కానీ పోపు కొంచెం ఎక్కువ పెడితేనే పులిహోరకు కంటికి బాగుంటుంది. తినేటప్పుడు కూడా ఆ పప్పులు మనకు తగులుతూ ఉంటే పంటి కింద బాగుంటుంది అన్నట్టు. పోపు అంతా చక్కగా కాగాలి, చిన్న మంట మీదనే పోపును కాచుకోవాలి.
పచ్చిమిర్చి కారానికి సరిపడా ఎండుమిర్చి కూడా వేయాలి, పచ్చిమిర్చి కూడా వేయాలి. అలాగే కరివేపాకు, ఇంగువ మాత్రం కంపల్సరీ, పులిహోర పోపులో ఇంగువ కంపల్సరీ వేస్తేనే దాని రుచి బాగుంటుంది. చూసారా, దీన్ని ఏమంటారంటే చింతపండు ఆవు పెట్టిన పులిహోర అంటారండి. చాలా టేస్టీగా ఉంటుందండి. పులిహోరలు కూడా మనం చాలా రకాలు చేసుకుంటాం కదా. ఎవరైనా ఇష్టమైన వాళ్ళు ట్రై చేసి చూడండి. మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు ఇంకో వీడియోతో వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.